తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సింగరేణి కావచ్చు, ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, జిహెచ్ఎంసి కావచ్చు, ప్రధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో సింగరేణి సంస్థకు దాదాపు 251 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయింది. అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా బొగ్గు రవాణా పేరుతో దాదాపు 1,78,000 కోట్ల రూపాయలు వినియోగదారుల నుంచి అదనంగా వసూలు చేసిన పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా 313 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు పనులు చేయకున్నా కూడా చెల్లించిన పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా సింగరేణి సంస్థకు సంబంధించి 311 కోట్ల రూపాయలు చెస్ రూపంలో వసూలు చేయకుండా కార్మికులు కూడా నష్టం చేసింది అని చెప్పి చాలా స్పష్టంగా కంట్రోలర్ ఆఫ్ ఆడిటర్ జనరల్ కాగు 2022 మార్చి నాటికి చాలా స్పష్టంగా ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది సింగరేణి మీద కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతి జరిగిందని, కాంట్రాక్టర్లు అక్రమ మార్గాలు ఇచ్చారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం నిందలేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఆయనలో సింగరేణి జరిగిన నష్టం అంతా ఇంత కాదు. ప్రజాధనం వృధారే కాకుండా వినోదాల మీద భారం మోపే కాకుండా కాంట్రాక్టర్లకు అదనంగా నిధులు దోషిపెట్టింది ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం. అదే కాకుండా జిహెచ్ఎంసీలో చెత్త ప్రాసెస్ చేయకుండానే దాదాపు 313 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెల్లించారు. అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి గత ప్రభుత్వంలో దాదాపు 9 సంస్థలు దివాలా తీసిన పరిస్థితి మనం చూసినాం. దాదాపు 50,930 కోట్ల రూపాయలు ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర 23 సంస్థలు ఉంటే 9 సంస్థలు మొత్తం పెట్టుకునే పరిస్థితి మనం చూసినాం. ఏ విధంగా కేసీఆర్ గారి ప్రభుత్వంలో తెలంగాణ దోపిడీకి గురైందో, తెలంగాణ ఆగమైందో, తెలంగాణ రాష్ట్రంలో ప్రజల యొక్క సొమ్ము ఏ విధంగా పక్కదారి పట్టిరో తెలంగాణ సమాజం గమనించాలి. ఏమనంటే కాంగ్రెస్ పార్టీ సింగరేణి ఇది చేసిందని, జిహెచ్ఎంసీని అది చేసిందని, బియ్యంలో ఇది చేసిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడు కాదు. మీ ఆయనలో సింగరేణి సంస్థ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, టీజీఐఏసీ కావచ్చు, అదే కాకుండా బియ్యానికి సంబంధించి కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ప్రభుత్వ రంగ సంస్థలను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొత్తం అప్పులపాలై ఆగమై ప్రజాధనం వృధా చేసి తెలంగాణ రాష్ట్రంలో అప్పులపాలు చేసి ఆగం చేసింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు అనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి తెలంగాణ సమాజం అంతా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఓన్లీ కమిషన్ కి అకృతి పడి వాళ్ళ కమిషన్ కు వచ్చే పనులు మాత్రమే చేసి తప్ప ప్రభుత్వ రంగ సంస్థలు పడుచుకోలేదు. ప్రజాధనాన్ని వృధా చేస్తే కూడా కాంట్రాక్టులకు దోషిపెట్టే ప్రయత్నం అన్నాడు బీఆర్ఎస్ పార్టీ చేసింది. దానికి నిదర్శనమే ఈ కాగు రిపోర్ట్. కాబట్టి తెలంగాణ సమాజం బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ 2014 నుంచి 2023 దిగిపోయే నాటికి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాధనాన్ని వృధా చేసి అప్పులపాలు చేసి ఆగం చేసి తెలంగాణ లూటీ చేసిన విషయాన్ని గమనించాలని చెప్పేసి కోరుతాం.